ఉమ్మడి విశాఖలో విభిన్న వాతావరణం నెలకొంది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడితే కొన్ని చోట్ల మాత్రం ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో త్వరలోనే నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వేసవి సెలవులు చివరికి రావడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. విశాఖలో ఉష్ణోగ్రతలు, వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పర్యాటకంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖ అనగానే ప్రధానంగా గుర్తొచ్చే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అయితే ఈ ఎండల తాకిడితో అయితే గత మే నెలలో ఎప్పుడు కూడా వేసవి సెలవులు రాగానే చాలా మంది అయితే ఆంధ్ర, ఊటీ, అరకు ప్రాంతానికి అయితే ఎక్కువగా రావడానికి అయితే చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ యొక్క ఎండలు తాకిడి అత్యధికంగా ఉండడం, అలానే ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా ఉండడంతో స్థానికంగా ఆ ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరు కూడా రాకపోవడంతో పర్యాటక శాఖకు సంబంధించి కానీ పర్యాటకంగా ప్రతి ప్రాంతం కూడా బోసిపోయింది అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అరకు తోటల్లో ఏవైతే ఉంటాయో కాఫీ తోటలతో పాటు అలానే అరకు ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతానికి సంబంధించి అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా బోసిపోయాయని చెప్పచ్చు. అలానే విశాఖ నగరంలో కూడాను ఆర్కే బీచ్ తో పాటు భీముల బీచ్, అలానే తట్లకొండ ఇటువంటి పర్యాటక ప్రాంతాలతో పాటు కైలాసగిరి ప్రాంతం కూడా పూర్తిగా జనాలతో నిత్యం కూడా సెలవులు రాగానే కిటకిటలు ఆడుతుంటాయి. ఇక్కడ ఉమ్మడి విశాఖతో పాటు అలానే ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలు ఏవైతే ఛత్తీస్గఢ్ అలానే ఒడిశా ప్రాంతాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటూ కాస్త సేద తీరుతుంటారు. వేసవి సెలవులు అనగానే కూడా ఇదే ప్రధాన వేదికగా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ యొక్క వేడి అత్యధికంగా ఉండడంతో పూర్తిగా అంతా కూడా రావడం అయితే మానేశారు. కానీ గత 2 రోజుల క్రితం అయితే నైరుతి ఋతుపవనాలు కాస్త తమ పురోగమనాన్ని మార్చుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపు అయితే వస్తున్న పరిస్థితుల్లో అయితే కాస్త చల్లబడిన వాతావరణం కాస్త కనిపించడంతో అలాంటి పర్యాటకులకి సంబంధించి ఈ సమస్యలతో భారీగా అయితే పర్యాటకులు అంతా కూడా ఇక్కడికి విశాఖ నగరంతో పాటు అలానే అరకు, పాడేరు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు కూడా భారీగా అయితే పర్యాటకులు అత్యధికంగా వచ్చిన పరిస్థితి ఉండడంతో నిత్యం కిటకిటలు ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్క రోజులోనే అరకు ప్రాంతంలో అయితే దాదాపు వేలాది మంది రావడంతో హోటళ్ళన్నీ కూడా ఫుల్ కావడంతో వ్యాపారులు అంతా కూడా ఒక్కసారిగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా సీజన్స్ తో పాటు అలానే వేసవి సెలవుల్లో అయితే వాళ్ళకి పూర్తి స్థాయిలో అత్యధికంగా జనాలు అయితే క్రికెట్లు ఆడుతుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఎవరు రాకపోవడంతో కాస్త నిరుత్సాహపడ్డారు. కానీ ఇప్పుడైతే ఈ ఒక్కసారిగా ఈ జనమంతా కూడా పర్యాటక తాకిడి ఎక్కువగా ఉండడంతో వాళ్ళంతా కూడా కాస్త హర్షాన్ని వ్యక్తం చేశారు. అలానే ఋతుపవనాలు గమనం కూడా పూర్తిగా విశాఖ వైపు కావచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశం ఉండడంతో కాస్త తెలబడే అవకాశం అయితే ఉంటుంది. కానీ వాతావరణం కూడా విభిన్న వాతావరణం అయితే నెలకొంటున్న పరిస్థితి ఉంది. ఒక ప్రాంతంలో ఒకే జిల్లాలో ఒక ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. మరో ప్రాంతంలో తీవ్రంగా ఉక్కపోత ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా పలు చోట్ల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ వేసవి సెలవులు చివరి రోజుల్లో అయితే ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలు ఆడడంతో కాస్త చిరు వ్యాపారులు కానీ అలానే హోటల్ యజమానులు కానీ అలానే లాడ్జ్ యజమానులు కూడా కాస్త ఉపశమనం పొంది కాస్త ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. అలానే ఆర్కే బీచ్ నుండి అవతల విశాఖ నగరంలో ఉన్న ఆర్కే బీచ్ నుండి అవతల రుషికొండ, భీముల బీచ్ కావచ్చు, తట్లకొండ అలానే కైలాసగిరి ఈ ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో జన తాకిడి రావడంతో కాస్త పర్యాటకంగా కాస్త ఈసారి ముందుగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని కూడా స్థానికంగా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.